దాన్ని మీరు ప్రైవేటైజ్ చేస్తా మీరు చేసేటువంటి మీరు అమ్ముకుంటా ఉంటే ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీల దగ్గర నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కటి మీరు అమ్ముకుంటా పోతా ఉంటే దాన్ని మేము అడగకూడదా? ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఏం హక్కు ఉంది మాట్లాడడానికంటే మాకు హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. మాకన్నా హక్కు ఉండేవాళ్ళు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీకు ఏం హక్కు ఉంది? మీరు మత్స్యకారులు మోసం చేశారు, ఈ రోజు మత్స్యకారులు మోసం చేస్తున్నారు. మీకు మాట్లాడేటువంటి హక్కు, నైతిక హక్కు మీకు ఎక్కడుంది? ఫిషింగ్ హార్బర్ ఎవరితో వచ్చింది? మేము తెచ్చినటువంటి ఫిషింగ్ హార్బర్ లో మీరు కొంత భాగాన్ని ఈ రోజు వేరే వాళ్ళకి కట్టబెడుతున్నారు. కాబట్టి చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు తప్ప ఈరోజు మేము చరిత్ర సృష్టిస్తే ఈరోజు దాన్ని మీరు అమ్ముకుంటా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కట్టుకథలో కళ్ళబొల్లి మాటలు ఆపండి. మీరు పారిశ్రామికలకు ఇవ్వండి, కేటాయించండి. మా డిమాండ్ మత్స్యకారుల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం, మత్స్యకారులకు అండగా ఉంటాం. మేము రాజకీయాలకు అతీతంగా మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పోరాడుతున్నాం. రాజకీయాలకు సంబంధం లేదు. కాబట్టి మీరు మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఫిషింగ్ హార్బర్ లో ఏ మాత్రం కూడా ఎంత భాగమైనా సరే కొంత భాగాన్ని కానీ అసలు ఏది కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆస్తి హక్కు దాన్ని ఇతరులకు కేటాయించడానికి వీలు లేదు.